నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న ఈ ఉదయకాలపు ఈ వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారు? నిన్నటి దినమంతా ఎలా గడిచింది? నిన్న శుక్రవారం ఉపవాస ప్రార్థనకు మీరందరూ వెళ్ళారని, మందిరంలో ఉపవాస ప్రార్థనలో పాలు పొందారని నమ్ముతున్నాను. అట్లాగే మరి రేపటి దినము ఆదివారం కదండి, కుటుంబాలతో సహా అందరూ కూడా ఆరాధనలో పాలు పొందడం అది ఎంతైనా ఆశీర్వాదం. సమయానికి వెళ్ళడం అనేది క్రైస్తవులుగా అది బాధ్యత అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించున్నారు. మరి ఈరోజు ప్రార్థన చేసుకుని అలాగే వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను మీరు ప్రారంభించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అట్లాగే సోమవారం నుంచి ఆగస్టు 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు 7 దినాల ఉపవాస కోడికలు జరగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు లైవ్ ప్రార్థన జరగబోతుంది. అలాగే సాయంకాలం 7 నుండి 9 గంటల వరకు అలాగే నేరుగా మందిరంలో యొక్క కోడికలు జరగబోతూ ఉన్నాయి. తప్పకుండా మీరు ఏ స్థలములలో ఉన్నప్పటికీ కూడా మరి లైవ్లో పాలు పొందండి. తప్పక దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నారు. ఒక నూతన ఆధ్యాత్మిక ఆశీర్వాదం మీరు పొందుకుంటారని నేనైతే నమ్ముతూ ఉన్నాను. మరి ఈ వర్తమానాలు మీకు అందించబడాలి అంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు స్పందించబడుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. మరి ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 11వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. వారి చర్యలు ఇట్లుండగా ఇశ్రాయేలు గోత్రముల యందంతటను ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను వెతుకుటకు మనసు నిలుపుకుని వారు తమ పితరులైన దేవుడిని యెహోవాకు బలులను అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దేవుని బిడ్డలారా, యెరోబాము చేతుల్లోకి దాదాపుగా 10 గోత్రాలు వెళ్ళిపోయినట్లుగా, 2 గోత్రాలు మాత్రము రెహబాము చేతిలో ఉండినట్లుగా మనకు కనబడుతుంది. రెహబాము అనగా సొలొమోను కుమారుడు, యెరోబాము అనగా సొలొమోను దగ్గర సేవకుడు. అయితే యెరోబాము దగ్గరికి వెళ్ళిపోయిన 10 గోత్రాలు వారి పరిస్థితి ఏంటి? యెరోబాము యొక్క పరిపాలన ఎట్లాగుంది అంటే, యాజకత్వం జరిగించడంలో లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యెరోబాము లేవీయులను పక్కకి తప్పించేసి తన దగ్గర తెలివితేటలు కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, అతని కుమారులను యాజకులుగా అనగా లేవీయులు కాని వారిని యాజకులుగా చేసి ఆ బలులు అర్పణలు చేస్తూ ఉండేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే కొంతమంది వారు వెళ్ళిపోయారు యెరోబాము యొక్క అధీనంలోకి. అయితే కొంతమంది అందులో యెరోబాము చేస్తున్నవి సరైనవి కావు, అది ధర్మశాస్త్రానుసారమే కాదు, వాక్యానుసారమేవి కాదు అని ఎరిగి కొంతమంది దేవుడిని యెహోవాని వెతుకుటకు మనస్సు నిలుపుకున్న వారందరూ కూడా బలులు అర్పించడానికి యెరూషలేముకు వచ్చారంట. చూసారా? అంటే వాక్యానుసారము కానిది జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే వాక్యాన్ని ఎరిగిన వారుగా ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని గ్రహించిన వారుగా ఉన్నారో వారు ఇది జరుగుతుంది వాక్యానుసారము కాదు, ఈ పని జరిగిస్తున్న వారు లేవీయులు కాదు, వాక్య విరుద్ధమైన వారు చేస్తున్నారు ఈ పని అని ఎరిగి, ఇది దేవునికి నచ్చిన ఆరాధన కాదు, ఇది దేవుడికి నచ్చిన పని కాదు, మనం దారి తప్పిపోకూడదు, ఏదో జరుగుతుందిలే, ఏదో ఆరాధనలే, ఏదో ఉన్నాములే, ఏదో వెళ్తున్నాములే అన్నట్లుగా కాకుండా మనం ఏదైతే యథార్థముగా యెరూషలేములో వాక్యానుసారముగా అక్కడ
బలులు జరుగుతున్నాయి అని గ్రహించిన వారు, మనస్సును నిలుపుకున్న వారు. దేని మీద? యెహోవాను వెతుకుటకు. అంటే ఇబ్బందులలో, ప్రతికూల పరిస్థితులలో, అనుకూలత లేని చోట, అవకాశము లేని చోట కూడా యెహోవాను వెతకడానికి మనసు నిలుపుకున్న వారు ఉన్నారు. ఈ వాక్యమైన ప్రియబిడ్డరా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా యెహోవాను వెతికే మనసు నీకుందా? ఇబ్బందులలో కూడా యెహోవాను వెతికే మనసుందా? వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారమైన ఆరాధన చేయాలి, వాక్యానుసారమైన బోధలే వినాలి, ప్రతికూల పరిస్థితులైనా సరే నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. ప్రతికూల పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా దేవునికి సమీపస్తుడిగా జీవించడానికి నేను నా వంతు ప్రయత్నం చేయాలి. అందుకు నేను అధిగమించవలసిన వాటిని అధిగమించాలి, దాటవలసినవి దాటవాలి, చంపుకోవలసినవి చంపుకోవాలి అనే మనస్సు నీకుందా? ఇక్కడ కొంతమందికి ఆ మనస్సు ఉంది కాబట్టే బలులు అర్పించడానికి యెరూషలేముకు వచ్చారంట. వారు ఉండేది వేరే చోట, యెరోబాము ఉండే చోట వెళ్ళిపోయారే, కానీ బలులు అర్పించడానికి మాత్రము యెరూషలేముకు వచ్చారు. ఎందుకు? అక్కడ యెరోబాము చేస్తుంది సరైనది కాదు, నిజమైన ఆరాధన జరుగుతుంది, నిజమైన బలిపీఠం ఉంది యెరూషలేములోనే అని మనస్సును ఎరిగిన వారు, మనస్సును నిలుపుకున్న వారు బయలుదేరవచ్చారు. ఈ వాక్యం ప్రియపెట్టారా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనసు నిలుపుకునే వారంగా మనం ఉండాలి. కొన్ని పరిస్థితులు బట్టి మనసు కూడా ఒకవేళ చెడిపోతుందా, మనసు కూడా చంచలమైపోతుందా, తలంపులు చంచలమైపోతున్నాయా, ఏదోలే అన్నట్లుగా రాజీ పడిపోయి భక్తి చేస్తున్నావా, ఏదో ఒక ఆరాధనలే, ఏదో ఒక ప్రార్థనలే అని హృదయములో మార్పు తీసుకురానిది, లేకపోతే అంతరంగిక హృదయానికి సంతృప్తినివ్వలేనిది, దైవచిత్తానుసారము కానిది, మార్పు తీసుకురాలేనిది ఒకవేళ అనుసరిస్తూ కొనసాగిస్తుంటే దేవునితో మాట్లాడుతున్న మాట్లాడేది సార్, మనస్సును ఎరిగిన వారు, మనస్సును నిలుపుకున్న వారు యెరూషలేముకు వచ్చినట్లుగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిజమైన భక్తి చేయడానికి ఆతృతపడు. ఇబ్బందులలో కూడా ప్రభు కొరకు యథార్థంగా జీవించడానికి ప్రయత్నించు. శ్రమలలో, కన్నీళ్లలో కూడా ప్రభు కొరకు పౌరుషంగా బ్రతకగలిగిన మనసు ఒకవేళ నీవు నిలుపుకోగలిగినట్లయితే తప్పక నీ జీవితంలో మరలా ఆశీర్వాదాలు చూడగలం. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, ప్రేమించి వరదనమించే దినమును బట్టి, సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఉదయకాలము ప్రోభ యెరోబాము చేతుల్లోకి వెళ్ళిపోయిన మనస్సును నిలుపుకున్న వారు యెరూషలేముకు వచ్చి తమ బలులు అర్పించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నాయన యథార్థమైన భక్తి చేయాలి, ప్రయాసపడాలి అనే మనస్సు నిలుపుకునే కృప ప్రతి ఒక్కరికి తెచ్చండి. ఏ పరిస్థితులను బట్టైనా ఎవరైనా కృంగిపోయి, ఏ పరిస్థితులు బట్టిన వారిలో భక్తి తగ్గిపోయి, ఒకవేళ నిలువెచ్చని స్థితికి అలవాటు పడిపోయి, రాజీ పడిపోయి ఒకవేళ కొనసాగుతూ ఉంటే ఈ మాటలు బట్టి వారిలో ఒక నూతన ఉద్యమాన్ని కలుగు చేసి, ఒక నూతన మాటను వారిలో కలుగు చేసి ప్రోభా అలా నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి, దీవించండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి ప్రోభా. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, వివాహం కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి, దూర ప్రాంతాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబంలో అసమాధానం ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నవారు, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్నవారు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల్లో అసమాధానం ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు వారి దినచర్య అంతట్లోనూ వారి తోడుగుండి నడిపించమని, వారి చేతి వృత్తులు దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో చిన్న తండ్రి.